దేవుడు మన కొరకు మనిషిగా పుట్టడం ఏంటి, మన కొరకు ప్రాణం పెట్టడం ఏంటి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎవరైనా మీకు చెప్తే నా కొరకు దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ ఎప్పుడో పుట్టిన దేవుడు నా కొరకు ప్రాణం ఎలా పెడతాడు అని ఇలాంటి సందేహాలు మీకు వచ్చి ఉన్నాయా? మరి ఒకసారి మనం ఆలోచిద్దామండి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఇది చేయొద్దన్నారు, వారు అది చేశారు. అంటే ఏం లేదు, చెప్పింది చేయకపోవడం వల్ల ఏమైందంటే పాపము వచ్చింది, పాపం వల్ల మరణం కూడా వచ్చింది. కనుక దీనివల్ల మానవ జాతి అంతా పాపంలో పడిపోయారు. పాపము వారు చేసినప్పటికీ చేయనప్పటికీ వారు పాపంలోనే పుడుతున్నారు. ఆ పాపం వల్ల వారు పాపం చేస్తున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందరూ కూడా పాపం చేస్తున్నారు. మన పాపాలకి ప్రాయశ్చిత్తము చేయాలి. కనుక నీ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తము యేసు ప్రభు జరిగించారని మనం తెలుసుకుందాం. ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, యేసు రక్తం యందు విశ్వాసం ఉంచుతారో వారు కడగబడతారు, వారి పాపాలు క్షమించబడతాయి.